రేపు అనగా 19/3/2025 రోజున దేశ రాజధానిలోని ఢిల్లీలో లియాఫీ వారు చేపట్టిన మహాధర్నాను ప్రతి ఒక్కరూ ఏజెంట్లు తమ వంతుగా పాల్గొని ఈ మహాధర్నాను విజయవంతం చేయగలరని మనవి. మన కోసం మనం చేస్తున్న ధర్నాలో మనం తప్పకుండా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 1964లో లియాఫీ ఏర్పడిన కాడి నుండి దేశంలో ఏజెంట్ల తరపున మరియు పాలసీ హోల్డర్ల తరపున పోరాడుతున్న ఏకైక సంస్థ అది లియాఫీ మాత్రమే. ఆల్ ఇండియా నాయకులకు మరియు డివిజన్ నాయకులకు ఏజెంట్ల తరపున మరియు పాలసీ హోల్డర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 19/3/2025 రోజున ఢిల్లీలో జరగబోయే మహాధర్నాలో అనేకమైన అంశాలని వాళ్ళు ప్రస్తావిస్తూ ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. అందుకే ఏజెంట్ల కోసం మరియు పాలసీ దారుల కోసం జరుగుతున్న ఈ మహాధర్నాలో ఏజెంట్లమందరం దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున అన్ని జోన్ల నుంచి అన్ని డివిజన్ల నుంచి అనేకమైనటువంటి ఏజెంట్లు పాల్గొని ఈ మహాధర్నాను విజయవంతం చేయగలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా దేశంలోనే నమ్మకమైన సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో ఏదైనా ఉంది అంటే అది ఎల్ఐసి మాత్రమే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన కాడి నుండి పాలసీదారులకు అనేకమైనటువంటి సేవలు అందిస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక మందికి ఉపాధి అవకాశాలు అందిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎల్ఐసి మాత్రమే. అందుకే తప్పకుండా ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరియు రేపు కంపల్సరీ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. మరియు పాలసీ దృష్టిలో జిఎస్టీ అనేది చాలామంది మీద ఇది బండరాయి మోపిన విధంగా ఉంది. చిన్న చితక వారు, చిన్న వ్యాపారులు మరియు మధ్యతరగతి వాళ్ళు రూపాయి పోగేసుకొని కట్టుకున్నటువంటి మీద ఈ పాలసీ సర్వీస్ ఓరియంటెడ్ మీద జిఎస్టీ వేయడం చాలా దారుణం. అందుకనే ఎల్ఐసి సంస్థ ఈ జిఎస్టీని ఎత్తివేయాలని కోరుకుంటూ ఈ వీడియో ఎల్ఐసి చైర్మన్ వరకు చేరే విధంగా